దేవుడు ఈ భూమి మీద ఉన్న చెడ్డవారందరినీ కూడా తీసేసుకుని మంచి వారిని వరకు అట్టు పెట్టవచ్చు కదా, మంచి వారినే అట్టి పెట్టేస్తే భూమి అంతా కూడా మంచిగానే ఉండేది కదా, అలాగ చేయొచ్చు కదా దేవుడు అని చెప్పేసి కొంతమందికి సందేహం రావచ్చు. దేవుడు ఆల్రెడీ ఆ పని కూడా చేసేసాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే నోవాహు దినాల్లో దేవుని దృష్టికి ఒక్కడే నీతిమంతుడిగా కనబడితే దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు ఒక ఓడను చేసుకో, నీవు నీ ఇంటి వారంతా దాంట్లో ప్రవేశించ, జల ప్రళయం లాగా ప్రారంభించబడి భూమి మీద ఉన్న సమస్త మనుషులందరూ కూడా తుడిచివేయబడ్డారు. ఇప్పుడు భూమి మీద ఎవరు ఉన్నారంట చెప్పండి? నోవాహు. అంటే ఎవరు? నీతిమంతులు, నీతిమంతుల సంతానం. సో నీతిమంతులు కాబట్టి భూమి మీద అంతా కూడా నీతే జరగాలి. కానీ అలాగ జరగల. ఎందుకని అనంటే ఈ సాతాను వరలా వాడి సామ్రాజ్యాన్ని పెంచుకుంటా ఉంటుంది.